పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఇన్సిడెంట్ గనక మీరు చూస్తే దేవుడు లేడని పలికేవారు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అసలేం జరిగిందంటే రీసెంట్ గా ఒక తండ్రి 8 నెలలుగా కోమాలో ఉన్న తన కొడుకుని ఒడిలో పెట్టుకుని వచ్చాడు. డాక్టర్స్ చాలా సీరియస్ గా చెప్పారు, మీ కొడుకు కోమాలో ఉన్నాడు, ఇక అతడు బతుకుతాడని ఎటువంటి హోప్స్ పెట్టుకోవద్దని చెప్తాడు. అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయిన ఆ తండ్రి చివరిసారిగా ఇక దేవుడే దిక్కు అనుకొని తన కొడుకుని అలానే ఒడిలో పెట్టుకొని డైరెక్ట్ గా పూరి జగన్నాథుడి టెంపుల్ కి వెళ్లాడు. అతడిని ఆ ఆలయ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ వినకుండా ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డంకులు వచ్చినా లేదు నేను దేవుడిని కలవాల్సిందే అని గొడవ పడ్డాడు. దీనితో మహాప్రసాదాన్ని ఇచ్చే టైంలో దేవుడి పాదాల దగ్గర ఉన్న తీర్థాన్ని ఆ పిల్లాడి పైన వేశారు. కానీ సడన్ గా ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రజలు వెంటనే సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే కోమాలో ఉన్న పిల్లాడు తన చేతి వేలును కదిలించాడు, తర్వాత తన తలను కూడా కదిలించాడు. 8 నెలలుగా ఎటువంటి చలనం లేకుండా పడి ఉన్న ఆ పిల్లాడు సడన్ గా కోమాలో నుండి తేరుకున్నాడు. లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇకనైనా పూరి జగన్నాథుడు ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై జగన్నాథ అని కామెంట్ చేయండి.